హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2018లో విడుదలైన ద డార్కెస్ట్ మైండ్స్ అని ఒక సూపర్ అయిన సైఫై యాక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సినిమా స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ప్రపంచం మొత్తం ఏదో ఒక అంత తెలియని వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ప్రజలు కుప్పలుగా చనిపోతారు. యూజువల్లీ ఇలాంటి వైరస్ వల్ల ఎఫెక్ట్ అయితే ప్రజలు జాంబీస్ అయిపోతారు కదా, కానీ ఈ సినిమా చాలా డిఫరెంట్. ఇందులో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరికీ రకరకాల సూపర్ పవర్స్ వస్తాయి. అసలు ఈ పవర్స్ ఎందుకొచ్చాయి, దేనికొచ్చాయి, దానివల్ల ఏ సమస్యలు వచ్చాయని లేట్ చేయకుండా ఫుల్ స్టోరీ చూసేద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఒక స్కూల్ క్యాఫెటేరియాని చూపిస్తారు. చిన్నపిల్లలందరూ సరదాగా కూర్చుని భోంచేస్తూ ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళ మధ్యనే కూర్చుని నవ్వుతున్న ఒక అమ్మాయి స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ తన కళ్ళు బ్లూ కలర్ గా ఫ్లాష్ ఏదో టెలికైనసిస్ పవర్ ఉన్నట్టు కోక్ డబ్బా గాలిలో తేలుతుంటే దాన్ని ముట్టుకోకుండానే క్రష్ చేసి అకస్మాత్తుగా బాడీ అంతా బాగా షేక్ అవుతూ కింద పడి చనిపోతుంది. టీచర్స్ పిల్లలని అక్కడ ఎవరికి ఏమర్థం కాదు, అందరూ చాలా కంగారు పడతారు. ఇది ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి దీని గురించి న్యూస్ లో చాలా తీవ్రంగా చర్చలు జరుగుతున్నట్టు చూపిస్తారు. సరిగ్గా 1 month లోనే IAAN అనే ఈ డేంజరస్ అయిన వైరస్ బీభత్సంగా స్ప్రెడ్ అయి ఇంచుమించుగా దీని వల్ల US లోని 98% పిల్లలు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ దేశంలో కేవలం జస్ట్ 2% పిల్లలు మాత్రమే ప్రాణాలతో బ్రతుకున్నారు. ఇంకా దారుణమేంటో తెలుసా, ఈ డిసీజ్ చిన్న పిల్లలు ఇంకా టీనేజర్స్ కి మాత్రమే వస్తుంది. అఫెక్ట్ అవ్వని ఈ అడల్ట్స్ అందరూ ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితులు. వాళ్ళ పిల్లలు ఇలా అన్యాయంగా చనిపోవడం చూసినా దాన్ని ఆపలేకపోతారు. జబ్బొచ్చి అఫెక్ట్ అయి చనిపోకుండా తప్పించుకున్న కొంతమంది పిల్లలు మాత్రం ఏవో కొత్త పవర్స్ పొందినట్టు సిటీ మొత్తం నాశనం చేయడం మొదలు పెడతారు. ఒక పక్క ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే ఆ వైరస్, ఇంకో పక్క ఈ ఫ్రీక్వెంట్ అటాక్స్ అని ప్రజలు ఫుల్ పానిక్ మోడ్ లోకి వెళ్లిపోవడం చూసిన గవర్నమెంట్ వెంటనే సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి CDC అంటే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే కొత్త డిపార్ట్మెంట్ మొదలుపెట్టి మీ పిల్లలు కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేసినా కూడా వెంటనే మాకు తెలియపరచండి హెచ్చరికపై హెచ్చరికలు జారీ చేస్తుంటారు. గవర్నమెంట్ చూసుకుంటుందనుకునే లోపే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ కొడుకే జబ్బొచ్చేస్తుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళు అతనికి ఏదో ట్రీట్మెంట్ చేసి సర్ప్రైజింగ్లీ అతని ప్రాణాలు కాపాడిస్తారు. ఆ మరుసటి రోజే ప్రెసిడెంట్ రిపోర్టర్స్ కి నా కొడుకు సర్వైవ్ అయ్యాడంటే మీ పిల్లలు కూడా బ్రతికే అవకాశం ఉంది. సైంటిస్టులతో కలిసి మీ మైనంత త్వరగా దీనికి క్యూర్ కనిపెడతాం. సో మీరు మాతో కోఆపరేట్ చేయండి. మీ పిల్లలకి సింటమ్స్ కనిపించగాని CDCని కాంటాక్ట్ అవ్వండి అని అంటాడు. ఇదిలా ఉంటే ఇక్కడే మనకి మన మెయిన్ క్యారెక్టర్ ఈ సినిమా హీరోయిన్ రూబీని ఇంట్రొడ్యూస్ చేస్తారు. చాలా హ్యాపీగా తన అమ్మా నాన్నతో తన బర్త్డేని సెలబ్రేట్ చేస్తుంది. వాళ్ళకి తనకి ఒక క్యూట్ అయిన మెటల్ కీ చైన్ గిఫ్ట్ గా ఇచ్చి ఇదే కదా కావాలన్నా గిఫ్ట్ నచ్చిందని అడిగితే తను కూడా నవ్వుతూ సూపర్ గా నచ్చిందంటూ వాళ్ళని హక్ చేసుకుంటుంది. ఈ హ్యాపీ సీన్ లో కూడా రూబీ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఆ IAAN జబ్బు వాళ్ళ కూతురికి కూడా వచ్చి తను చనిపోతుందో అనే భయంతో లోపలే కుమిలిపోతుంటారు. చిన్న పిల్లే అయినా వాళ్ళ భయం అర్థం చేసుకున్న రూబీ ఇట్స్ ఓకే అమ్మా, నాకేం కాదని తిరగా వాళ్ళకి ధైర్యం చెప్తుంది. ఆ రోజు రాత్రి పడుకుంటూ తనకి నిద్ర రాకపోవడంతో రూబీ వాళ్ళ అమ్మ నాన్న రూమ్ కి లేచొచ్చి వాళ్ళ అమ్మ చేయ పట్టుకుని ఇకపై మీరిద్దరూ నా గురించి అస్సలు వరి అవ్వకండి, నాకేం కాదని అంటుందో లేదో మరుక్షణమే తన కళ్ళు ఆరెంజ్ కలర్ గా ఫ్లాష్ అయ్యి రూబీ భయపడుతూ తన రూమ్ కి తిరిగి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రూబీ నిద్ర లేచి కిచెన్ లోకి వెళ్లి మామ్ అని పిలిస్తే తన అమ్మకి అసలు ఈ అమ్మ ఎవరో కూడా గుర్తుండదు. ఎవరు నువ్వు, మా ఇంట్లోకి ఎలా వచ్చావు, మీ అమ్మ నాన్న ఏరని ఏదో ఊరు పేరు తెలియని వాళ్ళని చూస్తున్నట్టు చూస్తూ కన్ఫ్యూజ్ అవ్వడం చూసి రూబీ ఏడుస్తూ నేను మీ కూతుర్నని ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళమ్మ వినిపించుకోకుండా సరే నాతో రా అని రూబీని బయటకు నెట్టేసి డోర్ లాక్ చేసుకుంటుంది. అంతే, రూబీకి ఏం చేయాలో ఎలా తనకి అర్థమయ్యేలా చెప్పాలో తెలియక ఏడుస్తూ డోర్ దగ్గరే కూర్చునుంటే వాళ్ళమ్మ CDC డిపార్ట్మెంట్ కి కాల్ చేసి వాళ్ళని రప్పిస్తుంది. ఫుల్ ప్రొటెక్టివ్ సూట్ తో పక్కగా ఎక్కిపోయిన వాళ్ళు ఈ చిన్న పిల్ల ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే తనని పకడ్బందీతో అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతారు. జస్ట్ నిన్న రాత్రి బర్త్డేకి వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చిన ఆ గిఫ్ట్ కిచెన్ తప్ప ఇప్పుడు రూబీ దగ్గర ఇంకేమీ లేదు. CDC ఆఫీసర్స్ మిలిటరీ వాళ్ళతో కలిసి ఇన్ఫెక్ట్ అయిన పిల్లలందరినీ స్కూల్ బస్సెస్ లో ఎక్కించుకుని ఊరు బయట ఉన్న ఒక పెద్ద మిలిటరీ బస్ కి తీసుకువెళ్తారు. ఈ ఫెసిలిటీ మొత్తం 2 అడుగులకి ఒక గన్ పట్టుకున్న సోల్జర్ అని పెద్ద క్రిమినల్స్ ఉండే జైళ్లలో కన్నా ఇక్కడ టైట్ అయిన సెక్యూరిటీ ఇస్తుంటారు. ఈ పిల్లలంతా దిగి లైన్ గా వెళ్తూ ఉంటే వాళ్ళలో ఒక టీనేజ్ అబ్బాయి మాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడో లేదో వెంటనే అక్కడున్న ఒక ఆఫీసర్ అతనికి మొహంపై పంచిచ్చి పట్టేస్తుంది. దీంతో ఈ అబ్బాయికి కోపం వచ్చి అతని కళ్ళు ఆరెంజ్ కలర్ గా మారి ఆ ఆఫీసర్ ని ఒక చూపు చూస్తాడు. అంతే, అతన్ని కొట్టిన ఆమె గన్ తీసుకుని తనని తానే షూట్ చేసుకుని చనిపోతుంది. మిగతా పిల్లలందరూ భయపడుతుంటే అలర్ట్ అయిన సోల్జర్స్ మాత్రం ఆ అబ్బాయిని చుట్టుముట్టి అతన్ని అక్కడికక్కడే కొట్టి చంపేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి మిగతా పిల్లలందరినీ వీళ్ళు వరాసగా మెడికల్ చెకప్ కి తీసుకువెళ్తున్నట్టు చూపిస్తారు. ఈ కొంత సమయంలోనే మనకి ఇక్కడున్న ఆర్మీ సోల్జర్స్ CDC వాళ్ళంతా ఇన్ఫెక్ట్ అయిన వీళ్ళందరినీ పిల్లల్లా కాకుండా ఏదో బానిసల్లా ట్రీట్ చేయడం చూస్తాం. రూబీ మెడికల్ రూమ్ కి వెళ్ళగానే అక్కడ డాక్టర్ తన బ్రెయిన్ ని స్కాన్ చేస్తాడు. ఇక్కడే మనకి ఆ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయి చనిపోకుండా ప్రాణాలతో బయటపడ్డ పిల్లల
పిల్లలందరూ మ్యూటేట్ అయి వాళ్ళకి సూపర్ పవర్స్ వచ్చాయని, ఆ పవర్స్ ని వీళ్ళు 5 కలర్స్ లో క్లాసిఫై చేస్తున్నారన్న విషయం తెలుస్తుంది. ఫస్ట్ గ్రీన్స్. ఈ పిల్లలందరికీ సెపరేట్ గా సూపర్ పవర్ ఏం లేకపోయినా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ అండ్ సూపర్ స్మార్ట్ గా మారిపోతారు. అందుకే ఈ కేటగిరీలో వీళ్ళని చాలా సేఫ్ అయిన వాళ్ళు అంటారు. నెక్స్ట్ బ్లూ. వీళ్ళకి టెలికైనసిస్ పవర్స్ ఉంటాయి, అంటే ముట్టుకోకుండానే థింగ్స్ ని మూవ్ చేయగలరు. సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, తనకి ఈ పవరే. వీళ్ళు కూడా ఒకంత సేఫే. ఆ తర్వాత వచ్చేది గోల్డ్. వీళ్ళకి ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేసే పవర్స్ ఉంటాయి, అంటే వీళ్ళకి ఎదురు పడితే ఎవరినైనా షాక్ పెట్టి చంపేయొచ్చు అన్నమాట. సో వీళ్ళు అంత సేఫ్ కాకపోయినా మరీ అంత డేంజర్ కాదని కేటగరైజ్ చేస్తారు. ఇంకా లాస్ట్ గా ఉన్నది రెడ్స్ అండ్ ఆరెంజెస్. వీళ్ళు చాలా రేర్ అండ్ అందరికన్నా మోస్ట్ డేంజరస్ పీపుల్. రెడ్స్ ఫైర్ ని కంట్రోల్ చేస్తే మరోవైపు ఆరెంజెస్ ఏకంగా మైండ్ ని కంట్రోల్ చేయగలరు. సో వీళ్ళ పవర్ ఏంటో వీళ్ళ కళ్ళు కూడా ఆ కలర్ లోనే మెరుస్తాయి. అంటే రూబీ తన మైండ్ కంట్రోల్ పవర్స్ యూస్ చేసి తెలియకుండా తన అమ్మా నాన్న బ్రెయిన్ లో నుంచి తన మెమరీస్ అన్నిటిని అరెస్ట్ చేసేసింది. ఇక్కడ రూబీని స్కాన్ చేస్తున్న డాక్టర్ భయపడకు, రెడ్ అండ్ ఆరెంజ్ చాలా రేర్, నీకేం కాదని చెప్తూ రిజల్ట్ ని చూస్తే స్క్రీన్ మీద తన ఆరెంజ్ టెర్మినేట్ అని చూపిస్తుంది. అంటే రెడ్ అండ్ ఆరెంజ్ ఫైర్ అండ్ మైండ్ కంట్రోల్ పవర్స్ ఉన్న వాళ్ళు చాలా డేంజరస్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కనిపిస్తే చాలు చంపేయమని ఆర్డర్స్ పాస్ చేసుంటుంది. డాక్టర్ వెంటనే రూబీకి పాయిజన్ ఇంజెక్షన్ వేసి చంపేయాలని చూడటంతో రూబీ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ చివరికి కుదరక ఇంజెక్షన్ వేయాలనుకుంటున్నా డాక్టర్ చేయపట్టుకుని తన మైండ్ కంట్రోల్ పవర్స్ యూస్ చేసి మొత్తం మర్చిపో, నేను ఆరెంజ్ కాదు గ్రీన్ అని అతన్ని హిప్నోటైజ్ చేస్తుంది. దీంతో డాక్టర్ బ్రెయిన్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి రూబీ నిజంగానే గ్రీన్ అని నమ్మి తనని వదిలేస్తాడు. సో వీళ్ళు ఆ పిల్లలకి వాళ్ళ పవర్ ఏంటో ఆ కలర్ లో యూనిఫామ్ వేసి అప్పటి నుంచి అందరినీ ఆ బేస్ లోనే బంధిస్తారు. ఇలా 6 సంవత్సరాలు గడిచిపోతుంది. రూబీ ఇప్పుడు ఒక టీనేజర్. ఇన్నేళ్లుగా తను ఈ క్యాంప్ లోని గ్రీన్స్ ల మధ్య గ్రీన్ గా నటిస్తూ సర్వైవ్ అవుతుంది. సూపర్ పవర్స్ ఉన్న పిల్లల్ని ఇలా సెపరేట్ గా బంధిస్తున్నారంటే వీళ్ళ పవర్స్ ని తినుకో గొప్ప విషయానికి యూస్ చేస్తారు. ఆర్ గవర్నమెంట్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధాలలో వెపన్స్ కాను, లేకపోతే ఈ సూపర్ ఇంటెలిజెంట్ పిల్లల తెలివి ఉపయోగించి టెక్నాలజికల్ డెవలప్మెంట్ చేస్తారనుకుంటాం. కానీ ట్విస్ట్ ఎవరో ఎక్స్పెక్ట్ చేయని చెత్త ట్విస్ట్. గవర్నమెంట్ ఈ క్యాంప్ లో ఏదో షూ ఫ్యాక్టరీ నడుపుతున్నట్టు పిల్లల చేత షూస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తూ వాళ్ళని చాలా మిసరబుల్ గా ట్రీట్ చేస్తుంటారు. అందులోనే క్యాంప్ ఇన్ఛార్జ్ ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి గ్రీన్స్ అందరూ చాలా స్మార్ట్ కదా, అయినా రూబీ మాత్రం ఈ గుంపులో అందరితో కంపేర్ చేస్తే తనే స్టూపిడ్ గా బిహేవ్ చేస్తుందని తన మీద ఎక్కడో లైట్ గా డౌట్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా అతను హీరోయిన్ ని హింస పెట్టడం చూసి ఆ గ్రీన్స్ లో ఒక అమ్మాయి తనకి సపోర్ట్ చేస్తుందో లేదో నాకే ఎదురు చెప్తావా అని ఈ క్యాంప్ ఇన్ఛార్జ్ కి కోపం వచ్చి తనని పనిష్ చేస్తానని ఏదో గొడ్డుని కొట్టుకు తీసుకువెళ్తున్నట్టు ఇడ్చుకు వెళ్తాడు. ఈ ఇన్సిడెంట్ ని పట్టే ఇక్కడ వీళ్ళ పిల్లల్ని మనుషుల్లా కాదు పశువుల్లా ట్రీట్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు సడన్ గా మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ టెస్ట్ చేస్తారు. అది కేవలం ఈ సూపర్ పవర్స్ ఉన్న కిడ్స్ కి మాత్రం వినపడి ఒక హై పిచ్డ్ భరించలేని నాయిస్ టెస్ట్. మిగతా వాళ్ళందరికీ కూడా ఆ నాయిస్ వల్ల బాగా తలనొప్పిస్తుంది. కానీ వాళ్ళలో మన హీరోయిన్ రూబీ మాత్రమే ఆ సౌండ్ పెయిన్ భరించలేక నొప్పికి విలవిలా కొట్టుకుంటూ కింద పడి స్ప్రో కొలుపుతుంది. నెక్స్ట్ సీన్ లో మెలకు వచ్చి చూసేసరికల్లా మెడికల్ రూమ్ బెడ్ మీద కళ్ళు తెరిచిన తను తన చేతిలో బెడ్ కి కఫ్ అయ్యడం చూసి బాగా కంగారు పడుతుంది. ఈ సమయంలోనే మనకి డాక్టర్ కేట్ అనే ఒక కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈవిడ వచ్చిరా కానీ రూబీని చెక్ చేసి తనపై చాలా కేర్ చూపిస్తుంది. కానీ మెడికల్ ఎగ్జామినేషన్ లో రిపోర్ట్స్ చూసాక రూబీ అసలుకి ఒక ఆరెంజ్ మైండ్ కంట్రోల్ పవర్స్ ఉన్న పర్సన్ అని తెలుసుకున్న డాక్టర్ కేట్ వెంటనే వాళ్ళకి నీ గురించిన నిజం తెలిసిపోయింది, నిన్ను ఖచ్చితంగా చంపిస్తారు, తప్పించుకోవాలంటే నన్ను కలవడానికి బాయిలర్ రూమ్ దగ్గరికి రా అని ఒక నోట్ రాసి రూబీ హ్యాండ్ కఫ్ ఓపెన్ చేయడానికి కీ కూడా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫుల్ గా సెక్యూరిటీ రౌండ్స్ కొడుతుంటారు. సో గుప్పు చప్పుడు చేయకుండా తన గుట్టు బయట పడిపోయిందని తెలుసుకున్న రూబీ చాలా యాంగ్షియస్ గా బాయిలర్ రూమ్ ని చేరుకుంటుంది. కొద్దిసేపటికి ఈ డాక్టర్ కేట్ కూడా అక్కడికి వస్తుంది. యాక్చువల్లీ డాక్టర్ కేట్ ఒక సోషల్ వర్కర్. తనకి ఏ తప్పు లేకుండా ఇలా పిల్లల్ని చంపడం అస్సలు ఇష్టం ఉండదు. సో వెంటనే రూబీకి తనలానే ఒక రెయిన్ కోట్ మాస్క్ ఇచ్చి తన కారులో అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తుంది. కానీ వీళ్ళ దురదృష్టం గేట్ దగ్గరికి రాగానే సెక్యూరిటీ వీళ్ళని ఆపి కార్ చెక్ చేస్తూ రూబీ మాస్క్ తీయమంటాడు. అంతే చచ్చారనుకునేటప్పటికల్లా సెకండ్ గ్యాప్ లో మన హీరోయిన్ అతని చేయపట్టుకుని ఇక్కడ అంతా నార్మల్ మమ్మల్ని వదిలేయని తన పవర్స్ యూస్ చేస్తుంది. బ్రెయిన్ వాష్ అయినా సెక్యూరిటీ కూడా వీళ్ళిద్దరిని వదిలేస్తాడు. ఇలా కార్ క్యాంప్ నుంచి బయటికి వెళ్లిపోతుంది. 6 ఇయర్స్ తర్వాత నరకం నుంచి బయటపడ్డే రూబీ బయట ప్రపంచాన్ని చాలా ఆనందంగా చూస్తూ నేను మా ఇంటికి వెళ్ళాలి, నా పేరెంట్స్ ని కలవాలని అడిగితే డాక్టర్ కేట్ నువ్వు అక్కడికి వెళ్తే మిలిటరీ వాళ్ళకి చాలా ఈజీగా దొరికిపోతావు. సో నువ్వు మీ ఇంటికి వెళ్ళడం అస్సలు సేఫ్ కాదు. ముందు నీకు మా గురించి చెప్తాం. మేము చిల్డ్రన్స్ లీగ్ అనే ఒక ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళం. మా పని నీలా క్యాంప్స్ లో అన్యాయంగా బంధించబడున్న పిల్లలందరినీ రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడ్డం. నువ్వు మాతో చేరావంటే నీ పవర్స్ ని మంచికి ఉపయోగించొచ్చు. నీలానే చాలా మంది పిల్లల్ని సేవ్ చేయొచ్చు. అండ్ ఇదిగో ఈ ట్రాకర్ పట్టుకో. నువ్వెప్పుడు ఏ ప్రమాదంలో ఉన్నా ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు వెంటనే మా చిల్డ్రన్స్ లీగ్ నువ్వున్న లొకేషన్ ని చేరుకుని
నిన్ను రక్షిస్తామని చెప్తుంది. ఇలా చాలా దూరం ట్రావెల్ చేశాక వీళ్ళు ఎక్కడో హైవే మధ్యలో ఉన్న ఒక పాడుబట్టే గ్యాస్ స్టేషన్ ని రీచ్ అవుతారు. అక్కడ వీళ్ళ కోసం ఆల్రెడీ డాక్టర్ కేట్ పార్ట్నర్ అయిన రాబ్ వెయిట్ చేస్తుంటాడు. ఇతను కూడా చిల్డ్రన్స్ లీగ్ మెంబరే. చేతిలో గన్స్ తో వచ్చిన రాబ్ తప్పించుకోవడానికి మిలిటరీ యూనిఫామ్ వేసుకొచ్చిన రూబీకి చేంజ్ చేసుకోవడానికి బట్టలిచ్చి లోపలికి వెళ్లి మార్చుకోమంటాడు. అది తీసుకుని వెళ్తున్న రూబీ కాలు స్లిప్ అయి పడిపోయినప్పుడు రాబ్ తనని పట్టుకుంటాడు. ఈ కాంటాక్ట్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్లీ రూబీ సూపర్ పవర్స్ యాక్టివేట్ అయి తనకి కొంతమంది చిన్నపిల్లలు రాబ్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి భయపడుతూ అతని దగ్గర నుంచి తప్పించుకోవడానికి పరిగెట్టే విజువల్స్ కనిపిస్తాయి. బై మిస్టేక్ రాబ్ మైండ్ లో నుంచి ఈ మెమరీని చూసిన రూబీ అసలుకి డాక్టర్ కేట్ ఇంకా రాబ్ మంచివాళ్ళో లేదో, వాళ్ళు చెప్పే ఆ చిల్డ్రన్స్ లీగ్ ఎలాంటిదో అని డౌట్ మొదలవుతుంది. తను ఆ సూపర్ మార్కెట్ లోపలికి వెళ్లి తన డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు సడన్లీ ఒక చిన్న పిల్ల రూబీకి ఎదురవుతుంది. ఇక్కడ ఇంకొకరుంటారని ఎక్స్పెక్ట్ చేయని ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి వెంటనే తన గ్లౌస్ తీసి ఆ చోటంతా ఎలక్ట్రిసిటీ పాస్ చేసి బల్బ్స్ అన్ని పేలిపోయేలా చేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇది చూసిన హీరోయిన్ తన వెనకాలే వెళ్తూ, ప్లీజ్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు నాకు మంచి వాళ్ళు అనిపించట్లేదు, నాకు హెల్ప్ చేయని ఆ అమ్మాయిని బ్రతిమాలడంతో తాను కూడా వ్యాన్ డోర్ ఓపెన్ చేసి రూబీని లోపల దాస్తుంది. ఇటు సూపర్ మార్కెట్ లో బల్బ్స్ అన్ని ఇరిగిపోయిన సౌండ్ వినిపించి బయట వెయిట్ చేస్తున్న డాక్టర్ కేట్ ఇంకా రాబ్ ఏమైందో అని వెతుకుతూ వస్తారు. ఇంతలో ఈ చిన్నపిల్ల టీం మెంబర్స్ ఇద్దరు టీనేజ్ అబ్బాయిలు ఈ వ్యాన్ ఎక్కి డాక్టర్ కేట్ ఇంకా రాబ్ రావడం చూసి వెంటనే బండి తీసి బయలుదేరతారు. వీళ్ళు స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ వెళ్లడం వెనక వాళ్ళు పరిగెడుతూ రావడం అని ఇద్దరికేం అర్థం కాక రూబీ రూబీ అని అరుస్తున్నారే, ఎవర్రా రూబీ అని కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఇంతసేపు దాగునున్న మన హీరోయిన్ బయటకొచ్చి నేనే అని ఇంట్రొడ్యూస్ అవుతుంది. సడన్ గా తను రావడం చూసి ఇద్దరు చెరకవుతారు. ఇప్పుడు ఈ వ్యాన్ గ్యాంగ్ ఇంట్రడక్షన్ చూసేద్దాం. ముందుగా రూబీకి హెల్ప్ చేసిన చిన్నపిల్ల, తన పేరు జూ. తను మాట్లాడలేదు. తను గోల్డ్ ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయడమే తన పవర్. నెక్స్ట్ వ్యాన్ నడుపుతున్నాడు ఈ అబ్బాయి పేరు లియామ్, ఈ సినిమా హీరో. ఇతను బ్లూ, టెలికైనెసిస్ పవర్ ఉంది అండ్ ఒక రకంగా వీళ్ళ టీమ్ కి లీడర్ కూడా. అండ్ లాస్ట్ గా ఈ అబ్బాయి పేరు చప్స్, ఇతను గ్రీన్, అంటే సూపర్ ఇంటెలిజెంట్ అయిన పిల్లాడు. లియామ్ మొదట్లో స్ట్రేంజర్స్ ని అలౌ చేయనని అన్నా రూబీ ఇప్పుడిప్పుడే క్యాంప్ నుంచి ఎస్కేప్ అయ్యాని చెప్పేసరికి సరే డాక్టర్ కేట్ ఇంకా రాబ్ నుంచి ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేస్తామని ఒప్పుకుంటాడు. కానీ వ్యాన్ లో వీళ్ళలా వెళ్తుండగా సడన్లీ వీళ్ళకి ఇంకో లేడీ తగులుకుంటుంది. చేతిలో గన్ పట్టుకుని వీళ్ళ బండిపై పటపటా షూట్ చేస్తుంది. ఈవిడ పేరు లేడీ జేన్. తను ఒక బౌంటీ హంటర్. ఇలా సూపర్ పవర్స్ ఉన్న పిల్లల్ని వెతికి వేటాడి డబ్బు కోసం వాళ్ళని తీసుకువెళ్లి గవర్నమెంట్ కి అప్పగిస్తుంది. తాను షాట్స్ ఫైర్ చేస్తూ ఉంటే వెనకాలి డాక్టర్ కేట్ ఇంకా రాబ్ కూడా వాళ్ళ బండిలో వచ్చి వీళ్ళని చేస్తారు. రాబ్ వాళ్ళ కార్ ని లేడీ జేన్ కార్ తో ఢీ కొట్టి తన చేతికున్న గన్ కింద పడిపోయేలా చేస్తాడు. కానీ అప్పటికీ చేసింగ్ ఆగదు. సిచ్యువేషన్ సీరియస్ అవ్వడం చూసి రూబీని వీల్ తీసుకోమని చెప్పి అతను వెళ్లి వ్యాన్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి తన పవర్స్ వాడటం మొదలు పెడతాడు. ఆ గవర్నమెంట్ వాళ్ళు టెలికైనెసిస్ పవర్ డేంజర్ కదని ఎలా డిసైడ్ అయ్యారో కానీ ఇక్కడ అదే పవర్ తో మన హీరో చూపించే రేంజే వేరే లెవెల్లో ఉంటుంది. ముందు రోడ్డు చుట్టూ ఉన్న కొమ్మ చెత్త చెదారులన్నీ ఎగరేసి అవి గాలికి వేగంగా వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసేలా చేస్తాడు. అప్పటికి వాళ్ళు ఆగకుండా వెంటపడేసరికి ఈసారి ఏకంగా లియామ్ రోడ్ మొత్తం క్రాక్ అయ్యేలా చేసేయడంతో ఆ లేడీ జేన్ కార్ ఇందులో పడి డైవర్ట్ అయిపోతుంది. అంతటితో ఆగకుండా లియామ్ ఒక పెద్ద చెట్టుని తీసుకొచ్చి రోడ్ కి అడ్డుగా పడేసి డాక్టర్ కేట్ ఇంకా రాబ్ బండిని కూడా వాళ్ళని ఫాలో అవ్వకుండా బ్లాక్ చేస్తాడు. ఇప్పుడే ఫస్ట్ టైం హీరోయిన్ రూబీ ఇంత పెద్ద చేసింగ్ సీన్ ని చూస్తుంది. తాను క్యాంప్ లో ఉన్న ఈ 6 ఇయర్స్ బయట ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు తనలా పవర్స్ ఉన్న వాళ్ళని గవర్నమెంట్ మాత్రం కాదు, ఆ చిల్డ్రన్స్ లీగ్ వాళ్ళు వీళ్ళు సరిపోరన్నట్టు డబ్బు కోసం వేటాడే బౌంటీ హంటర్స్ అని వీళ్ళకి అన్ని వైపులా డేంజర్ అయినని రియలైజ్ అవుతుంది. ఇలా ఫైనలీ వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అయి ఒక చోట్లో ఆగి వీళ్ళు పంచర్ అయిన తమ వ్యాన్ టైర్స్ మారుస్తున్నప్పుడు ఆ సూపర్ ఇంటెలిజెంట్ అయిన చప్స్ రూబీ దగ్గర ఆ చిల్డ్రన్స్ లీగ్ వాళ్ళు నేను పట్టుకోవడానికి ఇంత ట్రై చేస్తున్నారంటే డెఫినెట్లీ ఏదైనా ఒక కారణం ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా స్పెషల్, అదేంటని అడుగుతాడు. కానీ రూబీ వీళ్ళకి తను ఆరెంజ్ అన్న విషయం చెప్పకుండా నవ్వుతూ నా దగ్గర స్పెషల్ గా ఏముంటుంది, నేను ఒక ఆర్డినరీ గ్రీన్ అని వాళ్ళతో అబద్ధం చెప్తుంది. ఎందుకంటే తను మైండ్ కంట్రోల్ చేయగలదన్న విషయం చెప్తే ఎక్కడ వీళ్ళు తన పవర్స్ వల్ల భయపడి తనని ట్రస్ట్ చేయరు అని తన భయం. యాక్చువల్లీ ఇంతవరకు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఇక్కడ నుంచి నేనే వెళ్ళిపోతాను, మా అమ్మ నాన్నని కలవాలి, ఇంటికి వెళ్తానని అంటే లియామ్ వెంటనే తన పవర్స్ తో వెళ్లిపోతున్న రూబీని ఆపి నువ్వు ఒంటరిగా వెళ్లడం చాలా డేంజరస్, గవర్నమెంట్ కి దొరికితే నేను ఖైదీలా క్యాంప్ లో బంధిస్తారు, అలా అని ఆ చిల్డ్రన్స్ లీగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళావో నీ పరిస్థితి ఆల్మోస్ట్ అదే, వాళ్ళు నిన్ను సోల్జర్ లా ట్రైన్ చేసి గవర్నమెంట్ తో యుద్ధానికి పంపిస్తారు, ఎటు వెళ్ళినా అస్సలు ఫ్రీడమ్ ఉండదు, మోరోవర్ నీ ప్రాణాలకి కూడా ప్రమాదమే, ఒక పని చెయ్యి మాతో రాని అంటాడు. చప్స్ డిఫెన్సివ్ అయి తను స్ట్రేంజర్ వద్దురాని అంటే లియామ్ ఇట్స్ ఓకే అని అతనికి నచ్చ చెప్పి నీ ఇల్లు మేం వెళ్లే దారిలోనే ఉంది, మేమే నిన్ను అక్కడ డ్రాప్ చేస్తామని అంటాడు. ఏం తెలియని చోట్ల ఫ్రీగా హెల్ప్ దొరికితే ఎవరు మాత్రం వద్దంటారు. రూబీ కూడా థ్యాంక్ యూ చెప్పి వీళ్ళతోనే ట్రావెల్ కి రెడీ అవుతుంది. ఇలా టైం స్పెండ్ చేస్తూ వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అవుతారు. అప్పుడే లియామ్ తన దగ్గర వీళ్ళ ముగ్గురు యాక్చువల్లీ ఈస్ట్ రివర్ కి వెళ్తున్నారని, అక్కడ వీళ్ళలా సూపర్ పవర్స్ ఉన్న కిడ్స్ అందరూ కలిసి ఒక సేఫ్ హేవెన్ క్రియేట్ చేసుకుని ఫ్రీగా బ్రతుకుతున్నారు. అక్కడికి వెళ్తే వీళ్ళకి ఎలాంటి ప్రమాదమో ఉండదు, ఎవరూ వాళ్ళని పట్టుకోలేరని చెప్తాడు. మోరోవర్ ఆ ప్లేస్ ని స్లిప్ కిడ్ అనే ఆరెంజ్ అంటే మైండ్ కంట్రోల్ పవర్స్ ఉన్న అతని లీడ్ చేస్తూ అక్కడున్న పిల్లలందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నాడని చెప్తాడు.
చేస్తాడు. మోరోవర్ ఈ కాన్వర్సేషన్ లో రూబీ లియామ్ కి చిల్డ్రన్స్ లీగ్ వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదన్న విషయం తెలుసుకుంటుంది. మరోవైపు ఆ మిలిటరీ క్యాంప్ ఇన్ఛార్జ్ 6 సంవత్సరాలకి ముందు రూబీని చెక్ చేసి తను గ్రీన్ అని చెప్పిన ఆ డాక్టర్ ని కొట్టి అబద్ధం ఎందుకు చెప్పావని కోపంలో అతన్ని ఫైర్ కంట్రోల్ చేసే సూపర్ పవర్ ఉన్న అబ్బాయి చేత ఆ డాక్టర్ ని ప్రాణాలతోనే కాల్చి బూడిదయ్యేలా చంపించేస్తాడు. ఎలా అయినా రూబీని పట్టుకోవాలని ఈ ఇన్ఛార్జ్ మొత్తం ఆర్మీ ఫుల్ ఫోర్స్ తో తనని వెతికే పనిలో దిగుతాడు. ఇంకో సైడ్ లో మనకి హీరోయిన్ వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఆ రోజు రాత్రి ఒక హోటల్లో స్టే చేయాలని డిసైడ్ అయినట్టు చూపిస్తారు. ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతూ రూబీ చిన్నప్పుడు ఎలా తన పవర్స్ ని కంట్రోల్ చేయడం తెలియక బై మిస్టేక్ వాళ్ళ అమ్మా నాన్న మెమరీస్ నుంచి తన జ్ఞాపకాన్ని పూర్తిగా చెరిపేసిందో అది గుర్తు తెచ్చుకుని ఫీల్ చేస్తూ నిద్రపోతుంది. దీనికి మధ్యలోనే తన చెయ్య పొరపాటున జూకి తగిలి మళ్ళీ రూబీ పవర్స్ యాక్టివేట్ అయి తను అన్ఎక్స్పెక్టెడ్లీ జూ మెమరీని రీడ్ చేస్తుంది. అప్పుడే ఒక విశ్వంలో జూ, లియామ్ ఇంకా చిప్స్ ముగ్గురు తనలానే ఒక క్యాంప్ లో బంధించబడ్డారు. అక్కడ ఇరుక్కున్న తనని ఇంకా మిగతా పిల్లల్ని లియామే హీరోలా తన పవర్స్ యూస్ చేసి కాపాడాడని వీళ్ళ పాస్ట్ గురించి తెలుసుకుంటుంది. తన ఈ మెమరీ చూసాక రూబీకి లియామ్ మంచివాడనే అర్థమై అతన్ని ట్రస్ట్ చేయడం మొదలు పెడుతుంది. యాక్చువల్లీ ఆ జబ్బు వల్ల చాలా మంది పిల్లలు చనిపోయారు కదా, కాబట్టి మోస్ట్లీ ఎక్కువ శాతం ఊర్లు ఇప్పుడు ప్రజలు లేక ఖాళీగానే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు స్టే చేస్తున్న హోటల్ కూడా అంతే. జూ అక్కడ ఒక రెడ్ డ్రెస్ చూసి నచ్చి ఆశగా రూబీకి అది ఇచ్చి వేసుకోమంటుంది. రూబీ కూడా సరదాగా కొత్త డ్రెస్ వేసుకుని బయటకు వెళ్తే తనని చూసిన లియామ్ స్టన్ అయిపోతాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ హోటల్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు బౌంటీ హంటర్స్ వీళ్ళని చూసేస్తారు. ఓకే, నెక్స్ట్ ఫైటే అనుకుంటే సైలెంట్ గా రూబీ తన పవర్స్ యూస్ చేసి వాళ్ళని మైండ్ కంట్రోల్ చేస్తూ ఏం జరగనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు నలుగురు మళ్ళీ వాళ్ళ జర్నీ కంటిన్యూ చేస్తూ ఒక అబాండెన్ మాల్ దగ్గర ఆగుతారు. ఆ మాల్ లోకి దూరి సరదాగా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుంటూ చాలాసేపు, సరిగ్గా చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ నలుగురు పిల్లలు నార్మల్ గా వీళ్ళ లైఫ్ ని ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నట్టు చూపిస్తారు. నచ్చిన బట్టలు, ఫుడ్ అన్ని తీసుకుని వీళ్ళు నవ్వుతూ చిల్లవుతూ ఉంటే సడన్లీ రూబీ ఇంకా హీరోని ఎవరో గాలిలో ఎత్తుతున్నట్టు ఇద్దరు మీదకి కిందకి ఊగిపోయి పడిపోయేలా అయిపోతారు. ఏంటా అని చూస్తే ఈ మాల్ లో వీళ్ళలాని ఇంకో గ్యాంగ్ కూడా ఉంటుంది. కొత్తగా వచ్చిన నలుగురు పిల్లలు లియామ్ వాళ్ళని అటాక్ చేయడం చూసిన జూ బాగా కోపం వచ్చి అక్కడున్న లైట్స్ ని పట్టుకుని ఆ మాల్ మొత్తం ఎలక్ట్రిసిటీ పాస్ చేసి రచ్చరచ్చ చేస్తుంది. ఈ పవర్ చూసాక అటాక్ చేస్తున్న నలుగురు పిల్లలు ఆగిపోతారు. యాక్చువల్లీ వాళ్ళు వీళ్ళని బౌంటీ హంటర్స్ అని అపార్థం చేసుకుని వాళ్ళ సేఫ్టీ కోసమే అటాక్ చేశారు. ఇప్పుడు కాదని తెలిసిపోయాక రూబీ, లియామ్, చప్స్, ఇంకా మిగతా పిల్లలు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు లియామ్ వాళ్ళ లీడర్ దగ్గర మీకు స్లిప్ కిట్ గురించి ఏమైనా తెలుసా, వాళ్ళ సీక్రెట్ బేస్ ఎక్కడుందని అడిగితే వాళ్ళు మాత్రం ఆ లొకేషన్ చెప్పడానికి అస్సలు ఒప్పుకోరు. అప్పుడు రూబీ ఎవరూ చూడనప్పుడు సీక్రెట్ గా అతన్ని టచ్ చేసి అతన్ని మైండ్ కంట్రోల్ చేస్తే ఆ అబ్బాయి ETO అనే 3 అక్షరాల్ని మాత్రమే చెప్తాడు. ఆ రోజు రాత్రికి రాత్రి సూపర్ స్మార్ట్ అయిన చిప్స్ ఇంకా మన రూబీ కలిసి దాని మీనింగ్ ఏంటో తెలుసుకునే పనిలో దిగుతారు. కొంతసేపటికి వీళ్ళకి దీన్ని ఏ యాంగిల్లో సాల్వ్ చేయాలో కూడా అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నప్పుడు రూబీ కాన్వర్సేషన్ మధ్యలో వాళ్ళ నాన్న పోలీస్ అని ఏదో చెప్తుంది. అంతే, చిప్స్ కి ఒక్కసారిగా బుర్రలో బల్పిలిగి అతని కళ్ళు గ్రీన్ కలర్ లో ఫ్లాష్ అయ్యి ఈ ఈడియోకి అర్థమేంటో కనిపెట్టిస్తాడు. ఈ అంటే ABCDలో 5వ అక్షరం, D అంటే 4వ అక్షరం అండ్ O అంటే 0. సో ఓవరాల్ గా EDO అంటే 540. వీళ్ళు రేడియోని ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ చేసినప్పుడు వర్జీనియా అనే ప్లేస్ కి రీచ్ అవ్వమని వాళ్ళకి ఒక డిస్ట్రెస్ కాల్ వినిపిస్తుంది. సో సీక్రెట్ బేస్ అక్కడే ఉందని లొకేషన్ కన్ఫర్మ్ అయిపోయాక వీళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తారు. రూబీ ఇల్లు రాగానే లియామ్ వాళ్ళు తనకి మాటిచ్చినట్టు తనని అక్కడ డ్రాప్ చేస్తారు. రూబీ చాలా ఆశతో తన అమ్మ నాన్నని కలవడానికి వెళ్తుంది. కానీ లాస్ట్ మినిట్ లో బయట విండో నుంచి తన అమ్మని చూస్తూ తన పేరెంట్స్ మెమరీ మొత్తం ఎరేస్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళినా తనని గుర్తుపట్టారని లోపలికి వెళ్లే ధైర్యం సరిపోక చిన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ కీచైన్ విసిరేసి అక్కడి నుంచి ఏడుస్తూ పారిపోతుంది. అండ్ ఇది లియామ్ చూసి రూబీ వెనకాలే వెళ్లి తను విసిరేసిన ఆ కీచైన్ తనకి తిరిగిచ్చి ఇట్స్ ఓకే, నీకు మేమంతా ఉన్నామని ఓదరుస్తాడు. ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇప్పుడు ఆల్మోస్ట్ కిస్ చేసుకునేలా వెళ్తారు. కానీ రూబీ తన పవర్ కంట్రోల్ చేయలేదు కదా, ఎక్కడ కిస్ చేస్తే లియామ్ ని మైండ్ కంట్రోల్ చేసేస్తానో అని భయపడి మధ్యలోనే ఆగిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ వ్యాన్ దగ్గరికి నడుస్తూ వెళ్తారు. బట్ ఇక్కడే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఒక పెద్ద సమస్య వస్తుంది. ఆ బౌంటీ హంటర్ అయిన లేడీ జేన్ ఉంది కదా, తను జూ ఇంకా చిప్స్ ని పట్టుకుని కట్టిపడేసి ఉంటుంది. అది తెలియక వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్ళగానే తను స్నీక్ అటాక్ చేసి హీరో లియామ్ తో ఫైట్ చేసి అతన్ని భయంకరంగా కొడుతూ ఉంటే అది చూసిన రూబీకి ఒక్కసారిగా కోపం తలకెక్కి మళ్ళీ తన స్పెషల్ అబిలిటీస్ యూస్ చేసి గన్ కింద పడేసి తిండి రెస్ట్ అని ఆగకుండా ఇక్కడి నుంచి చచ్చేదాకా నడువని తనని మ్యానిపులేట్ చేసి పంపిస్తుంది. దాంతో ఈ హంటర్ కూడా తిరిగి చూడకుండా ఏదో రోబోలా అక్కడి నుంచి నడవడం మొదలు పెడుతుంది. ఇలా స్ట్రాంగ్ గా తన పవర్స్ యూస్ చేయడం వల్ల స్పృహ కోల్పోయిన రూబీని వాళ్ళ వ్యాన్ లో పడుకోబెట్టి లియామ్ ఇంకా చిప్స్ బయట తన పవర్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడే మెలకు వచ్చి కళ్ళు తెరిచిన రూబీ వాళ్ళు మాట్లాడేది సగం సగం విని తన మైండ్ రీడింగ్ పవర్స్ గురించి తెలిసిపోయి వీళ్ళు భయపడుతున్నారనుకుని నా గురించి మీరేం వరి అవ్వద్దు, మీరు
భయపడతారనే నేను గ్రీన్ అని అబద్ధం చెప్పా. నేను వెళ్ళిపోతానని అంటే వాళ్ళు తన దగ్గర నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే మాకు నువ్వు ఆరెంజ్ అన్న విషయం తెలుసు. మేము నిన్ను చూసి భయపడట్లేదు, నిన్ను మిలిటరీ ఇంకా చిల్డ్రన్స్ లీగ్ దగ్గర నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నామని అంటారు. అది విన్న రూబీ వీళ్ళకి అప్పటి నుంచి నిజం తెలుసా అని షాక్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళ ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ అయి తను వాళ్ళ దగ్గర తన పవర్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోలేకపోతుందో ఆ విషయం గురించి కూడా షేర్ చేస్తుంది. కట్ చేస్తే ఒక ఫ్యామిలీలా క్లోజ్ అయిన ఈ నలుగురు ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ జర్నీని స్టార్ట్ చేసి ఎన్నో రోజుల ట్రావెల్ తర్వాత ఫైనలీ ఆ సేఫ్ బేస్ ఉన్న వర్జీనియాని రీచ్ అవుతారు. ఇలా వీళ్ళ ఫారెస్ట్ మధ్యలో ఉన్న లొకేషన్ చుట్టుపక్కలకి రాగానే చేతిలో గన్స్ పట్టుకుని ఫుల్ గా ఎక్విప్ అయిన కొంతమంది సూపర్ పవర్స్ ఉన్న పిల్లలు ఎవరో ఏంటో అని వెంటనే వీళ్ళని సరౌండ్ చేస్తారు. వాళ్ళలో ఒక అతను యాక్చువల్లీ మన లియం ఫ్రెండ్. సో వీళ్ళు కూడా వాళ్ళలో ఒకరే అని కన్ఫర్మ్ అయ్యాక ఆ పిల్లలు రూబీ, లియం ఇంకా మిగతా వాళ్ళని తమతో పాటు బేస్ కి తీసుకువెళ్తారు. అక్కడ చిన్న పిల్లల నుంచి టీనేజర్స్ వరకు వీళ్ళని పవర్స్ ఉన్న అందరూ కలిసికట్టుగా ఎంతో ఫ్రీగా నార్మల్ లైఫ్ లీడ్ చేయడం చూసి రూబీ, లియం, చుప్స్ ఇంకా జో చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడే ఉంటే వీళ్ళు కూడా ఇంతే సంతోషంతో బ్రతకొచ్చని వాళ్ళు కొండంత ఆనందంతో ఉంటే లియం ఫ్రెండ్ వీళ్ళని ఆ బేస్ లీడర్ స్లిప్ కిడ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అతన్ని చూసాక వీళ్ళకి ఒకే షాక్, ఎందుకంటే ఈ లీడర్ ఇంకెవరో కాదు, స్టార్టింగ్ లో ప్రెసిడెంట్ తన కొడుక్కి కూడా ఈ జబ్బొచ్చింది, అతన్ని కాపాడేశామని చెప్పాడు. అతనే పేరు క్లాన్సీ. ఇతను ఆరెంజ్, రూబీలానే మైండ్ కంట్రోల్ పవర్స్ ఉన్న వ్యక్తి. వీళ్ళు ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నాక క్లాన్సీ చాలా పొలైట్ గా, ఈ బేస్ ని నేను క్రియేట్ చేసింది మనలాంటి వాళ్ళ సేఫ్టీ కోసం, మీరు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఇక్కడ స్టే చేయండి అని వీళ్ళ నలుగురిని బేస్ కి వెల్కమ్ చేస్తాడు. ఆ రోజు రాత్రి అక్కడ ఒక పార్టీ జరుగుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ వదిలించుకున్న లియం ఇంకా రూబీ వాళ్ళు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారన్న విషయం చెప్పుకుని అలా రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ ఉంటే వెనక నుంచి వీళ్ళిద్దరిని ఆ క్లాన్సీ ఏదో ఒకలా చూస్తుంటాడు. అంటే ఇతను ఏదో ప్లాన్ చేస్తున్నాడన్నమాట. ఆ నెక్స్ట్ డే క్లాన్సీ కూడా ఆరెంజ్ కాబట్టి అతను రూబీని పిలిపించి తనకి తన పవర్స్ ని ఎలా వాడాలో ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు. అప్పుడు క్లాన్సీ అతనికి ఏమైందో అని తన మెమరీని రూబీకి చూపించినప్పుడే మనకి తెలుస్తుంది స్టార్టింగ్ లో ఇతను ఇన్ఫెక్ట్ అయ్యాక అతని నాన్న, అదే ఈ దేశపు ప్రెసిడెంట్, ఈ వైరస్ కి క్యూర్ కనిపెట్టడం కోసం సైంటిస్టులకి క్లాన్సీపై రీసెర్చ్ చేయడానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చాడు. దీంతో వాళ్ళు చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ వల్ల క్లాన్సీ నరక వేదన అనుభవించానని, ఎంత బ్రతిమాలినా తన తండ్రి అతన్ని కాపాడలేదని చెప్పి బాధపడతాడు. హీరోయిన్ రూబీ ఫిజికల్ టచ్ చేస్తే మాత్రమే మైండ్ కంట్రోల్ చేయగలదు కదా, తనకి మనుషుల్ని టచ్ చేయకుండా వాళ్ళని కంట్రోల్ చేయడం ఎలానో క్లాన్సీ ఈజీగా నేర్పిస్తాడు. ఇలా కొన్నాళ్ళకి రూబీ కూడా అతను నేర్పించిందంతా పక్కాగా నేర్చుకుంటుంది. ఈ క్యాంప్ లో అందరూ పనిచేయాలి. రూబీ పవర్స్ నేర్చుకుంటున్న ఈ సమయంలో లియామ్ అక్కడ సెక్యూరిటీ స్క్వాడ్ లో జాయిన్ అవుతాడు. రూబీ క్లాన్సీకి బాగా క్లోజ్ అవ్వడం చూసి ఇతను కొంచెం జెలసీగా ఫీల్ అవుతాడు. క్లాన్సీని బాగా నమ్మడం మొదలుపెట్టిన రూబీ అతనికి తన మెమరీస్ చూపించి తన పాస్ట్ గురించి చెప్తుంది. తను తన అమ్మా నాన్న మెమరీస్ నుంచి తనని పూర్తిగా అరెస్ట్ చేసేసానన్న విషయం చెప్పగానే క్లాన్సీ బాగా ఎక్సైట్ అయి ఇది వేరే లెవెల్ స్కిల్, అదెలా చేసావో నాకు నేర్పిస్తావా అని అడుగుతాడు. కానీ రూబీకి తనదెలా చేసిందో ఐడియా లేక తెలియదని చెప్పేస్తుంది. వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తం రూబీని కలవడానికి వచ్చిన లియం విని తను అతని కన్నా క్లాన్సీని ఎక్కువ నమ్ముతుందని కోపపడితే రూబీ మాటలో మాటగా నువ్వు ఆరెంజ్ కాదు కాబట్టి నీకు నా ఫీలింగ్స్ అర్థం కాదని చెప్పేస్తుంది. దాంతో లియం మరింత టెన్షన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రూబీ కూడా అతన్ని వెతుకుతూ వెనకాలే వెళ్లి లేక్ దగ్గర ఒంటరిగా కూర్చునున్న చుప్స్ ని చూస్తుంది. ఫ్రెండ్ ని చూసిన తను అతని పక్కనే వెళ్లి కూర్చుని ఏమైంది ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావని అడిగితే చుప్స్ అతనికి ఈ ప్లేస్ చాలా సస్పిషియస్ గా అనిపిస్తుందని చెప్తాడు. ఇక్కడ ఖచ్చితంగా ఏదో కరెక్ట్ కాదు. ఒక రకంగా చూస్తే ఇక్కడ మిలిటరీ బేస్ లో డిఫరెన్స్ ఏం లేదు. మనం ఏ టైం కి తినాలో, ఏ టైం కి పడుకోవాలో, ఎప్పుడు ఏం చేయాలో మొత్తం అన్నిటికీ ఇక్కడ రూల్స్ ఉన్నాయని అంటాడు. అండ్ ఇతని డౌట్ 100% కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్న ఇదే సమయంలో క్లాన్సీ అతని ల్యాప్టాప్ లో ఎవరికో ప్రస్తుతం ఇక్కడ ఎంతమంది సూపర్ పవర్స్ ఉన్నారో వాళ్ళ గురించి మొత్తం ఎవరికో మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు. స్పెసిఫికలీ ఏదో యానిమల్స్ ని అమ్ముతున్నట్టు వీళ్ళని నువ్వు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకువెళ్ళొచ్చు, కానీ ఆరెంజ్ పవర్ లో ఒక అమ్మాయి ఉంది, తను మాత్రం నాకే సొంతమని అని ఉంటాడు. క్లాన్సీ ఇలా మెసేజెస్ పంపిస్తున్న ఈ సమయంలోనే అక్కడికి రూబీ వచ్చి చుప్స్ అతని పేరెంట్స్ ని కలవాలనుకుంటున్నాడు. దానికి నీ సహాయం కావాలని హెల్ప్ అడిగితే క్లాన్సీ ఓకే హెల్ప్ చేస్తా, కానీ దానికి రిటర్న్ గా నువ్వు మెమరీస్ ని ఎలా అరెస్ట్ చేసావో నాకు అది నేర్చుకోవాలి, సో నన్ను నీ మైండ్ ని రీడ్ చేయడానికి వదలని అడుగుతాడు. రూబీ ఇందులో ఏముందని ఓకే చెప్తే క్లాన్సీ రూబీ మైండ్ లోకి వెళ్లి తన మెమరీస్ చూస్తూ తనని కంట్రోల్ చేసి తను కన్ఫ్యూజ్డ్ గా ఉన్న ఈ సమయంలో రూబీతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కోపంతో రూబీ అసలు ఇది నమ్మలేక అతన్ని కొట్టి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తనని ఈ సిచ్యువేషన్ లో చూసిన లియం కంగారు పడుతూ ఏమైందని అడిగితే బాగా సాడ్ గా ఫీల్ అవుతున్న రూబీ అతనికి ఏం జరిగిందో మెమరీ చూపిస్తుంది. అంతే ఇప్పుడు లియామ్ కి కూడా పిచ్చ కోపం లేచి ఆక్రోషంగా ఆ క్లాన్సీని చంపిస్తానని బయలుదేరుతాడు. కానీ రూబీ ఇది అతని బేస్, మనం అతన్ని ఏం చేయలేమని లియామ్ ని ఆపి ఆ రోజు రాత్రికి రాత్రి వీళ్ళిద్దరూ చుప్స్ ఇంకా జూతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతారు. బట్టలన్నీ సర్దుకుని బయటకొచ్చి చూస్తే అన్ఎక్స్పెక్టెడ్లీ వీళ్ళకి ఎదురుగా రూబీని వెతుకుతున్న మిలిటరీ క్యాంప్ ఇన్ఛార్జ్ సోల్జర్స్ తో వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను సోల్జర్స్ దగ్గర రూబీని పట్టుకోమని ఇలా ఆర్డర్ ఇవ్వగానే లియామ్ వెంటనే
మళ్ళీ అతని టెలికైనసిస్ పవర్ తో అతన్ని విసిరికొట్టి తన ఫ్రెండ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ మొదలు పెడతాడు. ఇక్కడే ఈ మూవీలోని పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్లాన్సీ మెల్లగా ముందుకు నడుస్తూ వచ్చి తన పవర్స్ తో లియం ని కంట్రోల్ చేసి అతన్ని కదలనివ్వకుండా చేసేస్తాడు. నిజానికి మిలిటరీ క్యాంప్ ఇన్ఛార్జ్ క్లాన్సీ కోసమే పనిచేస్తున్నాడు. అందులోనూ క్లాన్సీ తన తండ్రి అంటే ఈ దేశపు ప్రెసిడెంట్ ని ఇంట్లోనే బంధించి మొత్తం గవర్నమెంట్ ని ఇప్పుడు అతనే కంట్రోల్ చేస్తున్నాడు. ఇతని గోల్ ఇంకేంటో కాదు, సూపర్ పవర్స్ ఉన్న కిడ్స్ అందరినీ ఒకటి చేర్చి వాళ్ళని మైండ్ కంట్రోల్ చేసి ఒక సూపర్ పవర్ ఆర్మీ క్రియేట్ చేసి ఈ మొత్తం దేశాన్ని తన అదుపులోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. రూబీ కూడా అతనిలానే ఒక స్ట్రాంగ్ అయిన ఆరెంజ్ పవర్ యూజర్ కాబట్టి తనని అతనితో చేరమని అడుగుతాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ రూబీ రివర్స్ లో మిలిటరీ క్యాంప్ ఇన్ఛార్జ్ ని కంట్రోల్ చేసి అతన్ని సూసైడ్ చేసుకునేలా చేసేస్తుంది. ఈ గ్యాప్ లో జూ మళ్ళీ తన ఎలక్ట్రిసిటీ పవర్స్ యూస్ చేసి అక్కడున్న బల్బ్స్ అని బ్లాస్ట్ అయ్యేలా చేశాక ఈ డిస్ట్రాక్షన్ లో వీళ్ళు లియామ్ ని తీసుకుని అక్కడి నుంచి పరిగెట్టడం మొదలు పెడతారు. బట్ వీళ్ళ బ్యాడ్ లక్ ఇక్కడ నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. కొంచెం సేపట్లోనే వీళ్ళని ఆర్మీ ఫోర్సెస్ చుట్టుముడతాయి. వీళ్ళంతా రెడ్స్ అంటే ఫైర్ ని కంట్రోల్ చేసే సూపర్ కిడ్స్. వీళ్ళని చూసి చూడగానే ఏదో క్యానన్స్ షూట్ చేస్తున్నట్టు రూబీ లియామ్ వాళ్ళపై నిప్పుల వర్షం కురిపించడం మొదలు పెడతారు. హెలికాప్టర్స్ లో ఫోర్సెస్ దిగడం, చుట్టూ హెలికాప్టర్స్ అని వీళ్ళని పట్టుకోవడానికి అక్కడ ఒక పెద్ద వారే జరుగుతుంది. విల్లన్ గ్యాంగ్ ఆ రెడ్స్ అంతా మంచి చెడుని కూడా ఆలోచించకుండా ఏదో మాన్స్టర్స్ ల నోట్లో నుంచి నిప్పు కక్కుతూ ఆ క్యాంప్ మొత్తానికి నిప్పంటిస్తారు. చివరికి వీళ్ళ నలుగురిని కూడా కార్నర్ చేసి చంపేస్తారన్న టైంకి సడన్ గా లియామ్ ఒక పెద్ద కంటైనర్ ని ఎగిరిస్తూ తీసుకొచ్చి వీళ్ళపై విసిరి వీళ్ళని అక్కడికక్కడే చట్నీ చేసి చంపేస్తాడు. కానీ ఫైట్ ఇంతటితో ఆగిపోలేదు. క్యాంప్ లో ఉన్న పిల్లలంతా ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణాలు తగ్గించుకోవడానికి చెరోవైపు పరిగెడుతుంటే విలన్ క్లాన్సీ వీళ్ళ వైపుకు రావడం చూసిన రూబీ పవర్ యూస్ చేయడం వల్ల వీక్ గా ఉన్న లియామ్ ని ఇక్కడ నుంచి సేఫ్ అయిన ప్లేస్ కి తీసుకువెళ్ళమని చుప్స్ ఇంకా జోని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తరువాత తను విలన్ మనుషుల్ని కొంతమందిని కంట్రోల్ చేసి క్లాన్సీతో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయడానికి సిద్ధపడుతుంది. కానీ క్లాన్సీ మాత్రం మామూలుడా ఏంటి, వాళ్ళని మైండ్ కంట్రోల్ చేసి చివరికి రూబీని కూడా మ్యానిపులేట్ చేసేలా వెళ్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే రూబీ ఆకాశంలో ఎగురుతున్న ఒక హెలికాప్టర్ చూసి అందులోని పైలట్ ని కంట్రోల్ చేసి ఒకే దెబ్బకి ఆ కాప్టర్ తీసుకొచ్చి క్లాన్సీ మీద క్రాష్ అయ్యేలా చేస్తుంది. దీంతో అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి తను కూడా అందులో చిక్కుకుని చనిపోతుందన్న టైంకి చుప్స్ ఎంట్రీ ఇచ్చి తనని సేవ్ చేస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ దీని వల్ల అతని బాడీ సివియర్ గా ఇంజర్ అయిపోతుంది. అతని ప్రాణాలు కాపాడడానికి వేరే దారి లేక రూబీ హెల్ప్ కోసం డాక్టర్ కేట్ తనకి ఒక ట్రాకర్ ఇచ్చుంటుంది. దాన్ని ప్రెస్ చేస్తుంది. కొద్దిసేపట్లోనే వీళ్ళని వెతుకుతూ వచ్చిన లియం చుప్స్ ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోదామంటే రూబీ చుప్స్ ని సేవ్ చేయాలంటే మనం ఖచ్చితంగా హాస్పిటల్ కి వెళ్ళాలి, వేరే దారి లేదు, నేను ఆల్రెడీ చిల్డ్రన్స్ లీగ్ ని పిలిచేశానని చెప్తుంది. ఇక్కడ కట్ చేస్తే చిల్డ్రన్స్ లీగ్ వాళ్ళు వీళ్ళని సేవ్ చేసినట్టు చూపిస్తారు. వాళ్ళు చుప్స్ కి ట్రీట్మెంట్ ఇస్తారు అండ్ లియం రూబీని వదిలేసి వెళ్ళలేక వాళ్ళ ఆర్మీలో సోల్జర్ గా జాయిన్ అవుతాడు. కానీ లియం కి ఈ చిల్డ్రన్స్ లీగ్ వాళ్ళన్నా వాళ్ళతో సోల్జర్ గా పనిచేయడం అన్నా ఇష్టం లేదని రూబీకి తెలుసు కదా. తాను డాక్టర్ కేట్ తో ఒక డీల్ మాట్లాడుతుంది. వీళ్ళు లియం ని రిలీజ్ చేస్తే తను లీగ్ లో జాయిన్ అయ్యి గవర్నమెంట్ ని ఎదిరించి ఫైట్ చేస్తానని చెప్పడంతో రూబీ స్ట్రాంగ్ అయిన ఆరెంజ్ పవర్ పర్సన్ కాబట్టి డాక్టర్ కేట్ కూడా ఒప్పుకుంటుంది. కానీ లియం రూబీని వదిలేసి వెళ్ళడు కదా, కాబట్టి తాను చాలా బాధపడుతూ ఒక కష్టమైన డిసిషన్ తీసుకుని చిన్నప్పుడు తన అమ్మానాన్నకి చేసినట్టు ఇప్పుడు లియం మైండ్ లో నుంచి కూడా తన మెమరీస్ మొత్తాన్ని చెరిపేస్తుంది. లియం తనని పూర్తిగా మర్చిపోయాక రూబీ ఏడుస్తూ తన పేరెంట్స్ తనకిచ్చిన ఆ బర్త్డే కీ చైన్ ని అతని బ్యాగ్ కి తగిలించి జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్ళిపోతుంది. ఎండింగ్ లో మనకి రూబీ ఒక పవర్ఫుల్ లీడర్ గా మారి చిల్డ్రన్స్ లీగ్ లో ఉన్న సూపర్ పవర్ కిడ్స్ ఆర్మీ మొత్తంతో కలిసి గవర్నమెంట్ ని ఎదిరించి వీళ్ళు చేయబోయే వార్ కి సిద్ధపడుతున్నట్టు చూపిస్తారు. అట్ ద సేమ్ టైం ఇటు క్లాన్సీ ఇంకా చనిపోలేదు. అతను కూడా సూపర్ పవర్స్ ఉన్న అతని ఆర్మీతో యుద్ధానికి సిద్ధపడుతున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.